హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమబంధం పార్ట్ 58 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రేమబంధం పార్ట్ 58లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. పెళ్లి చేసుకోబోతున్న హర్షిత్ దగ్గరికి వచ్చాడు ఆర్య. అతను అక్కడ ఏం చేస్తాడో, హర్షిత్ మనసు ఎలా మార్చబోతున్నాడో ఇప్పుడు చూద్దాం, వచ్చేయండి. ఎనీవే, నువ్వు గతాన్ని, ఆ గతంలో ఉన్న నీ స్వప్నాన్ని మర్చిపోయి మరొకరితో నీ జీవితం పంచుకున్నట్టున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ శుభ సందర్భంలో నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అని తన పక్కనున్న ఫ్రెండ్ వైపు వంకరగా చూశాడు ఆర్య. ఆ చూపును అర్థం చేసుకుని ఒక కాస్ట్లీ వైన్ బాటిల్ తీసుకుని ఆర్య చేతికి ఇచ్చాడు అతను. అది తీసుకుని, ఇదే నీ పెళ్ళికి నా నుండి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అని ఆ బాటిల్ హర్షిత్ చేతికి ఇచ్చాడు ఆర్య. అది తీసుకుని ఓపెన్ చేసి బాటిల్ దించకుండా తాగుతూనే ఉన్నాడు హర్షిత్. అతను అలా చేస్తాడని ముందే తెలిసి ఉండడంతో తన ప్లాన్ సక్సెస్ అయినందుకు కన్నింగా నవ్వుకొని, అరే హర్షిత్, పెళ్ళి చేసుకుంటున్నావా? పెళ్ళి ఇది వైన్స్ అన్నిటికన్నా ఎక్కువ కిక్కిచ్చే వైన్ రా. ఈ కిక్ తలకెక్కితే నువ్వు నిలబడడానికే చాలా కష్టపడతావు. ఇంకా పెళ్లి పీటల మీద కూర్చుని ఆ అమ్మాయి మెడలో తాళెలా కడతావు అని మనసులో అనుకుని, ఇంకా నేను వెళతాను హర్షిత్, అర్జెంట్ పని ఒకటి ఉంది, పెళ్ళికి నేను రాలేను, సారీ అని. నువ్వు ఏమీ ఫీల్ అవ్వద్దు, వీలు చూసుకుని మీ ఇంటికి వస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్య. అతను చెప్పే మాటలు ఏవి వినే పరిస్థితిలో లేడు హర్షిత్. అప్పటికే తాగిన మత్తు బాగా తలకెక్కింది అతనికి. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు విశాల్. ఒక ఫైల్ పట్టుకుని అతని క్యాబిన్కి వచ్చింది శ్రావణి. ఫైల్ చూస్తూ తలెత్తి ఒకసారి డోర్ వైపు చూసి, శ్రావణి, డోంట్ డిస్టర్బ్, ఇప్పుడు నీతో రొమాన్స్ చేసే మూడ్ నాకు లేదు, తర్వాత రా అని అన్నాడు విశాల్. ఆ మాటతో శ్రావణియే కాదు, విశాల్ ముందు కూర్చుని ఉన్న బిజినెస్ క్లయింట్స్ కూడా షాక్ అయ్యారు. ఆ షాక్ నుండి తేరుకున్న శ్రావణి మొహం కోపంతో ఎరిపెక్కింది. ఆమె ఎందుకు అంత కోపంగా చూస్తుందో అర్థం కాక అయోమయంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు విశాల్. చూస్తూ ఉంటే ఆమెతో రొమాన్స్ చేసే ఉద్దేశం ఆమె కన్నా మీకే ఎక్కువగా ఉన్నట్లుంది సార్. అందుకే ఆమె పని మీద మీ దగ్గరకు వచ్చినా మీరు అదే పనికి వచ్చిందని అనుకుంటూ ఉన్నారు అని అన్నాడు విశాల్ ముందు ఉన్న క్లయింట్లో ఒక అతను. ఆ మాటతో అప్పుడు తన ముందు ఉన్న వాళ్ళని గమనించాడు విశాల్. కోపంగా వచ్చి టేబుల్పై తన చేతిలో ఉన్న ఫైల్ పెట్టి అక్కడ ఉన్న క్లయింట్స్ వైపు చూడలేక తలదించుకుని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది శ్రావణి. ఆమె కోపం చూసి, ఒరే విశాల్, ఈరోజు నీ పని అయిపోయిందిరా, ఇంటికి వెళ్ళాక ఫుడ్డు బెడ్డు లేక ఏడ్చి చావాల్సిందే అని తనని తానే మనసులో తిట్టుకుని తన ఎదురుగా ఉన్నవారితో మాట్లాడుతూ వాళ్ళ దృష్టిని మళ్లించాడు విశాల్. అసలు ఈ విశాల్కి తన గురించి తను ఏమనుకుంటున్నాడు? ఈరోజు ఇంటికి రాని చెప్తాను వాడి పని. అసలు అలా సిచ్యువేషన్లో అలాంటి మాటలు మాట్లాడితే ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది. రేపు అన్న రోజున వాళ్ళ ముందు నేను ఎలా మాట్లాడగలను అని ఆమె అనుకుంటూ ఉండగా ఆమె క్యాబిన్లోకి పర్మిషన్ తీసుకుని వచ్చాడు శ్రీకాంత్. అతను చూసి, రా శ్రీకాంత్, ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడిగింది శ్రావణి. హా మేడం, ఆ రోజు మీ క్యాబిన్లో ఫైర్ యాక్సిడెంట్ అవడానికి కారణం భాస్వరం అనే ఒక కెమికల్ మేడం. ఆ కెమికల్ని మీరు చూసే ఫైల్ మీద చల్లి ఈ క్యాబిన్లో పెట్టారు. దాని మీద మీ వెనుక ఉన్న విండో ద్వారా సూర్యకిరణాలు పడడం వలన మంటలు చెలరేగాయి అని తను తెలుసుకున్న విషయం గురించి చెప్పాడు శ్రీకాంత్. అంటే ఇది కావాలనే ప్లాన్ ప్రకారం చేశారు అంటున్నావా అని కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూస్తూ అడిగింది శ్రావణి. హా మేడం, ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేశారు, అందులో నో డౌట్ అని అన్నాడు శ్రీకాంత్. ఎవరు అడిగింది శ్రావణి. భవిత మేడం చెప్పాడు శ్రీకాంత్. ఆ పేరు వినగానే కోపంతో శ్రావణి పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఆమె కోపం చూసి భయంగా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా మేడం అని అడిగాడు శ్రీకాంత్. దాంతో 2 నిమిషాలు ఆలోచించి, వద్దు, తనని మన ముంబై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయి, తను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని అంది శ్రావణి. ఆ మాటతో రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ, ఓకే మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న శ్రీకాంత్ని
ఒక్క నిమిషం అని ఆపింది శ్రావణి. దాంతో ఏంటి అన్నట్లు ఆమె వైపు చూశాడు శ్రీకాంత్. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ విశాల్కి తెలియకూడదు. తనకి తెలిస్తే భవితను ఊరికినే వదలడు అని చెప్పింది శ్రావణి. సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. రాజ్ ఇంట్లో ఏడుస్తూ కూర్చుంది ఇందు. ఆమెను చూసి ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంది త్రిపుర. అది చూసి ఇలా ఎంతసేపు ఏడవాలరా దేవుడా, ఇప్పటికే నానిచ్చిన ఐడియా ప్రకారం గంట నుంచి ఏడుస్తూనే ఉన్నాను. అయినా ఈ ముసల్దాన్లో ఎలాంటి చలనం లేదు. నాన్న చెప్పినట్లు ఈ ముసల్ది ఆ రాజుగాడి చేతిలో నా ప్రాణం పోకుండా ఆపగలదా? అనుమానంగా అనవసరంగా ఆస్తి మీద ఆశతో నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను, అంత నా కర్మ అని మనసులో అనుకుంటూ తన ఏడుపుల శృతిని మరింత పెంచింది ఇందు. ఆ ఏడుపుతో చిరాకు వచ్చి ఎహే ముందా ఏడుపాపు అని ఆమెపై అరిచింది త్రిపుర. ఆ అరుపుకి స్టన్ అయ్యి కళ్ళు వదిలేసి నోరు తెరిచి ఆమెనే చూస్తూ ఉంది ఇందు. చేసిందంతా చేసి తగలబడ్డావు కదా, ఇంకా ఎందుకే తాయితీగా కూర్చుని ఏడుస్తున్నావు? ఇప్పుడు కానీ నా కొడుకు వస్తే ఆ పని చేసినందుకు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి మరీ ఎంకరేజ్ చేసినందుకు నన్ను తన్ని తగలేస్తాడు. కోపంతో ఆవేశంగా అంది త్రిపుర. మరి నన్నేం చేయమంటావత్త? ఏదో ఇప్పటి వరకు నేను ఆ గీతు ఏడిపించింది కదా, దానికి నా స్టైల్లో నేను వచ్చేసాను. ఇంకా మా అత్తయ్యకి నేను తోడు ఉంటున్నాను, నువ్వు మా అత్తయ్యని ఏమీ చేయలేవని చిన్న వార్నింగ్ ఇద్దామని వెళ్ళాను. కానీ ఆ వార్నింగ్ మిస్ఫైర్ అయ్యి దానికి కడుపు పోయి వచ్చి తిరిగి నా తలకే చుట్టుకుంటుందని నేనేమన్నా కలగన్నానా? అయినా వారిద్దరూ విడిపోయారని నువ్వు నాకు చెప్పావు కదా, మరి బావ ఎందుకు ఆ టైంలో అక్కడికి వచ్చాడు అని త్రిపురలో లేని డౌట్ని రేస్ చేసింది ఇందు. మన కర్మకాలి వచ్చాడులే, అయినా ఇప్పటి వరకు నేను ఈ విధంగా ఆలోచించలేదు. అసలు వాడెందుకు అక్కడికి వచ్చాడు? ఆ టైంలో వాడు ఆఫీస్లో కదా ఉండవలసింది, వాడికి అక్కడేం పని అని అంది త్రిపుర. ఆ ముక్క నన్ను అడిగితే నేనేం చెప్తాను? దేవి గారి సేవ అయిపోయాక ఎలాగో నీకు కొడుకు వచ్చేది ఇక్కడికే కదా, వచ్చి ఆయన గారిని అక్కడికి ఎందుకు వెళ్ళాడు అడుగు అంది ఇందు. అడుగుతాను, ముందు వాడిని ఇంటికి రాని కడిగి పడేస్తాను. నా దగ్గర విడిపినట్లే నాటకాలు ఆడతారా? చెప్తాను ఒక్కొక్కరి పని, తాట తీసేస్తానేమనుకుంటున్నారు అని కోపంగా అంది త్రిపుర. ఆమె కోపం చూసి అమ్మయ్య నేను సేఫ్ అయ్యాను. ఇదే కోపంతో రాజుని నిలదీస్తే ఈ గొడవలో పడి నా గొడవ కొట్టుకుపోతుంది అని మనసులో తీన్మా డ్యాన్స్ వేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది ఇందు. గదిలో కూర్చుని ఏదో బుక్ చదువుతూ ఉంది ప్రియా. ఆమె బుక్ చదువుతుంది అన్న మాటే కానీ ఆమె మనసులో లేదు. ఏంటి ఈరోజు నా మనసు ఇంత గందరగోళంగా ఉంది? ఏదో జరగకూడనిది జరుగుతున్నట్లు, నా బిడ్డలు ఎవరో ఏదో ఆపత్తులో ఉన్నట్లు అని నాకెందుకు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంది ఆమె. ఆ ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ ఆమెలో అలజడి మరింత పెరిగిపోతుంది. దాంతో కంగారుగా కిందకు వెళ్ళి అక్కడ ఉన్న మేడ్ విద్యని చూసి, విద్య, విరాజ్ బాబు ఇంటికి వచ్చాడా అని అడిగింది ప్రియా. ఆహా లేదు మేడం, విరాజ్ బాబు ఇంటికి రాలేదు. అయినా ఇంటికి వచ్చి 2 రోజుల పైనే అవుతుంది, కొంచెం తడబడుతూ చెప్పింది విద్య. ఏంటి, విరాజ్ ఇంటికి రావడం లేదా? మరి ఈ సంగతి నాకు ముందే చెప్పాలి కదా, నేను అడిగే వరకు చెప్పవా అని ఆమె మీద కసురుకుని కంగారుగా తన ఫోన్ తీసి రాజేష్కి కాల్ చేసింది ప్రియా. 2 రింగుల తర్వాత ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో మేడం చెప్పండి అని నెమ్మదిగా అన్నాడు రాజేష్. రాజేష్, విరాజ్ ఎక్కడికి వెళ్ళాడు? తన ఇంటికి వచ్చి 2 డేస్ అవుతుంది అని అడిగింది ప్రియా. ఏమో మేడం, నాకు తెలీదు. పని మీద బయటకు వెళ్తున్నాను, నేను వచ్చే వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే త్రినాథ్ మామయ్యకి చెప్పి ఆయన ఆర్డర్స్ ప్రకారం ఫాలో అవ్వండి. నాకు కనీసం ఫోన్ కూడా చేయవద్దు అని నా ఫోన్కు ఒక మెసేజ్ మాత్రమే సార్ పంపారు మేడం. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే సార్కి కాల్ చేశాను, కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని జరిగిన విషయం చెప్పాడు రాజేష్. ఆ మాట విన్న ప్రియా భయం మరింత పెరిగింది. సరే అని కాల్ కట్ చేసి అక్కడే శక్తి లేనట్లు కూర్చోబడిపోయింది ప్రియా. అది చూసి మేడం ఏమైంది అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళింది విద్య.
మాట రాక మంచినీళ్ళు అని ఆమెకి సైగ చేసింది ప్రియా. అది అర్థం చేసుకుని వెంటనే మంచినీళ్ళు తెచ్చి ఆమెకి తాగించింది విద్య. అవి తాగి కొంచెం ప్రాణం స్థిమితపడడంతో, ఏంటిది, ఎక్కడికి వెళ్ళినా రాజేష్ని కూడా తీసుకుని వెళ్ళే విరాజ్ ఇప్పుడేంటి కొత్తగా రాజేష్కి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళడం ఏంటి? నిజంగా విరాజ్ పని మీదే వెళ్ళాడా, లేక ఈ త్రినాథ్ ఏమైనా చేశాడా అన్న ఆలోచనలో మునిగిపోయిన ప్రియకి మనసులో మెల్లిగా భయం స్టార్ట్ అయ్యింది. కిచెన్లో పనిచేసుకుంటూ, ఛీ నా బతుకు, ఆ ముసల్ది ఆస్తి ఎప్పుడు రాసిస్తుందో కానీ అది ఇచ్చేలోపు వీళ్ళందరికీ సేవలు చేసి చేసి నేను చచ్చేలాగా ఉన్నాను అని మనసులో తిట్టుకుంటూ ఉంది నైని. అప్పుడే సిసిరా కాఫీ అని పిలిచాడు అమర్. అతని వాయిస్ వినిపించగానే అమర్ వచ్చినట్లున్నాడు. ఈ ఇంటి ఈ ఇంటికి వచ్చాక అసలు అమర్తో మాట్లాడే సమయమే నాకు దొరకలేదు. ఈరోజు ఎలా అయినా తనతో మాట్లాడి వాడు నా గ్రిప్లోకి నుండి జారిపోకుండా చూసుకోవాలి. అలాగే త్వరగా ఒక పని మనిషిని ఏర్పాటు చేసి ఈ పనుల బాధ నుండి నన్ను తప్పించమని కూడా అడగాలి అని అనుకుని కంగారుగా కాఫీ కలిపి ఆ కంగారులో షుగర్ అనుకుని సాల్ట్ ఆ కాఫీలో వేసి ఆ కప్పు పట్టుకుని వెళ్ళి అమర్ ముందు నిలబడింది నైని. ఎప్పుడు మోడల్ బ్రాండెడ్ బట్టలు వేసుకుని న్యూ అండ్ సెక్సీ లుక్లో ఉండే నైని ఇలా పాత చుడిదార్ వేసుకుని ఒంటి మీద అక్కడక్కడ నూనె చిరుకులు, కుక్కర్ అంటుకున్న కాలి నల్లగా మారిన మచ్చలతో, గోతులు పడిన తారు రోడ్లకి ప్యాచ్ వర్క్ చేస్తున్నట్లు ఉన్న మొహంతో దర్శనమిచ్చేసరికి కడుపులో అదొక రకమైన ఫీలింగ్ కలిగి వస్తున్న వాంతిని బలవంతంగా ఆపుకుంటూ ఉన్నాడు అమర్. అతని మొహంలో మారుతున్న చిత్ర విచిత్రమైన ఫీలింగ్స్ చూసి, ఏంటి బేబీ అలా చూస్తున్నావు? చూసావా, నీ కోసం, నీ ప్రేమ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో అని దీనంగా ఫేస్ పెట్టి అంది నైని. నువ్వు నా కోసం కష్టపడుతున్నావో లేక నా ఆస్తి కోసం కష్టపడుతున్నావో నాకు తెలుసులే అని మనసులో అనుకుని, అయ్యో బేబీ, ఎందుకు నీకు అంత కష్టం? నేను ఎప్పుడో నీ వాడిని అయిపోయాను కదా, ఇంకా ఇలా కష్టపడడం నేను చూడలేను. పద, ఇక నుంచి ఇప్పుడే వెళ్ళిపోదాం అని అన్నాడు అమర్. ఎక్కడికి? కంగారుగా అడిగింది నైని. ఈ ఇంటికి దూరంగా, మన ప్రేమలోకానికి దగ్గరగా అని అన్నాడు అమర్. దూరంగా వెళ్ళి ఏం చేస్తాం బేబీ? గారంగా అడిగింది నైని. ప్రేమ పక్షులమైన మనము ఈ ప్రపంచమంతా తిరుగుతూ మన ప్రేమని మరింత పెంచుకుందాం. మన ప్రేమ ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి చాటి చెప్పుదాం అని అన్నాడు అమర్. నీ బొందరా ఎదవా, ప్రేమ ఉంటే మనసు నిండిపోతుందేమో కానీ కడుపు నిండదు. చివరికి ఇద్దరం చెరో చెప్పా పట్టుకుని ఏ గుడి ముందో కూర్చుని అడుక్కోవాలి అని మనసులో అనుకుంటూ, అలా మనం ఇద్దరం వెళ్ళిపోతే ఎలా బేబీ? అత్తయ్య మావయ్య ఏమైపోతారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని అంటూ తన చేతిలోని కాఫీ కప్ అతని చేతిలో పెట్టి సిగ్గుపడుతూ మెలికలు తిరిగింది అతన్ని చూస్తూ నైని. ఈ ఇంట్లోకి రాగానే ఇంటి పనులతో పాటు ఆడదానిలో ఉండే లక్షణాలు కూడా ఒక్కొక్కటిగా దీనికి వచ్చేస్తున్నాయి అని మనసులో అనుకుంటూ కాఫీ సిప్ చేసి అది ఉప్పగా ఉండడంతో థు అని ఉమ్మేశాడు అమర్. నైని అతని ఎదురుగా ఉండడంతో అతను ఉమ్మింది వెళ్ళి నైని మొహం మీద పడింది. వైలెట్ కలర్ పట్టుచీర కట్టుకుని ఎర్రగా పండిన గోరింటాకు చేతులకి పచ్చని గాజులు వేసుకుని చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని లేలేత పాల మీగడ వంటి బుగ్గలపై నల్లని పెళ్లి చుక్క పెట్టుకుని విశాలమైన నుదురికి అందంగా తీర్చిదిద్దినటువంటి బాసకం కట్టుకుని ఆ బాసకం కింద రెడ్ కలర్ పెళ్లి బొట్టు పెట్టుకుని నల్ల నేరేడు కళ్ళలోని కన్నీళ్లు బయటికి జారనివ్వకుండా అడ్డుగా వాటికి ఆనకట్ట కడుతున్నట్లు నల్లని కాటుకుని కళ్ళకి పెట్టుకుని మనసులోని మాటని పెదవి దాటి బయటికి రానివ్వకుండా ఆపడానికి ఎర్రని కలువరేకుల్లా ఉన్న తన పెదవులకి గులాబీ రంగు లిప్స్టిక్ పూసుకుని ఇష్టలేని పెళ్లికి అతి కష్టంగా కన్నవాళ్ళో కసాయి వాళ్ళో తెలియని తల్లిదండ్రులతో కళ్యాణ మండపానికి పయనమైంది అర్పిత. పెళ్లి టైం అయిపోతుంది. ఈ హర్షిత్ రెడీ అయ్యాడో లేదో, ఏ గొడవ జరగకుండా ప్రశాంతంగా ఈ పెళ్ళి అయిపోతే నాకు అంతే చాలు అని మనసులో అనుకుంటూ హర్షిత్ రూమ్కి కంగారుగా వచ్చింది సౌదామిని.
క్లోజ్ చేసి ఉన్న డోర్ తీసి అక్కడ ఆమె ఊహించని దృశ్యం చూసి షాక్ అయి అలా రాయిలా నిలబడిపోయింది ఆమె. సౌదామిని పంపిన కారులో అర్పితను కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చుంది జ్యోతి. అర్పితకి మరోవైపున కూర్చుంటూ, నానా, ఈ కారు ఎవరిది అని కారు వైపు అబ్బురంగా చూస్తూ అడిగింది అశ్విని. ఇంకెవరిది బంగారు తల్లి, కాబోయే మీ బావగారిది అని అన్నాడు చంద్ర. అమ్మో, బావగారికి ఇంత పెద్ద కారు ఉందా, అయితే నువ్వు చాలా లక్కీ అక్క అని అంది అశ్విని. ఆ మాటకి విరక్తిగా పెదవి విరిచి చిన్నగా నవ్వుకుంది అర్పిత. అది చూసి, నన్ను క్షమించు తల్లి, కన్న ప్రేమ ముందు నా పెంచిన ప్రేమ ఓడిపోయింది. కట్టుకున్న వాడి ముందు నా స్నేహితురాలికి నేను ఇచ్చిన మాట గాలిలో కలిసిపోయింది. నా స్వార్థం కోసం నీకు ఇష్టం లేకపోయినా నువ్వు అక్కడ ఎంత కష్టపడతావో తెలిసినా కూడా ఏమీ చేయలేక దగ్గరుండి మరీ నిన్ను కష్టాల కొలువులోకి పంపిస్తున్నాను. నీకు నీ కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తున్న ఈ పాపాత్మురాలిని కుదిరితే క్షమించు తల్లి అని మనసులో అనుకుంటూ జాలిగా అర్పితను చూసింది జ్యోతి. సౌదామణి గదిలోకి వచ్చేసరికి ఫుల్గా తాగి స్పృహలేని స్థితిలో కిందపడి దొర్లుతూ ఉన్నాడు హర్షిత్. అతను చూసి, ఓరి దేవుడా, వీడికి పెళ్ళయ్యేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దరిద్రగొట్టు మందు దొరకకుండా చూడమని అందరికీ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాను కదా, మరి వీడికి మందు ఎలా దొరికింది అని తల పట్టుకుని, రే పనికి మాలిన ఎదవల్లారా, ఎక్కడ చచ్చారా అని పళ్ళు బిగించి అరిచింది సౌదామిని. ఆమె అరుపు విని కంగారుగా ఆమె వద్దకి పరుగున వచ్చారు పని వాళ్ళందరూ. వాళ్ళందరినీ కోపంగా చూస్తూ ఉంది ఆమె. విశాల్ మీద కోపంతో అతనికి చెప్పకుండా ఆఫీస్ నుండి బయటకు వచ్చింది శ్రావణి. ఆమె కోసమే బయట ఎదురు చూస్తూ విశాల్ నవ్వుతూ ఆమెకు ఎదురు వెళ్ళాడు. అతని చూసి కూడా చూడనట్లు అతని పక్క నుండి సీరియస్గా మొహం పెట్టుకుని వెళ్ళిపోయింది శ్రావణి. అది చూసిన శ్రావణి, ఒక్క నిమిషం ఆగు అంటూ ఆమె వెనకాలే పడ్డాడు విశాల్. విరాజ్కి ఏమైందో ప్రియకి తెలుస్తుందా? నైని ఉప్పు వేసిన కాఫీ ఇవ్వడంతో అమర్ ఏం చేస్తాడు? అర్పితకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుందా? శ్రావణి కోపం పోగొట్టడానికి విశాల్ ఏం చేస్తాడు? తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను. రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ చిల్డ్రన్.